హలో బుజ్జికొండలు, ఈ సమ్మర్కి అస్సలు తట్టుకోలేనంత వేడుంది కదా. అందుకే సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగోతో ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నా. ఏం రెసిపీ అనుకుంటున్నారా? చిటికలో అయిపోయే మ్యాంగో మస్తాని అయితే చేయబోతున్నా. బ్యాచిలర్స్కి అయితే జస్ట్ 5 minutesలో చేసుకొని హ్యాపీగా డెజర్ట్ ఎంజాయ్ చేయొచ్చండి. మ్యాంగో మస్తానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మ్యాంగో పీసెస్, అలానే పచ్చి పాలు, కొంచెం హనీ వేసుకోండి. ఎందుకంటే మ్యాంగో అంత స్వీట్నెస్ ఉండకపోతే హనీ యాడ్ చేసుకోండి, లేదంటే మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. హనీ ఇష్టం లేదు, మేము డైట్లో లేమనుకునే వాళ్ళు మీరు ఖచ్చితంగా షుగర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ 3 వేసేసి మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. 1 మ్యాంగోకి మనం ఒక చిన్న టీ గ్లాస్ నిండా మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. మ్యాంగోని అయితే ఇలా కట్ చేసుకొని నార్మల్గా ఇలా అంటే జస్ట్ నార్మల్ చిన్న చిన్న పీసెస్గా అయితే మీరు ఇలా కట్ చేసుకోండి. ఎందుకనంటే వెనకాల తొక్క కూడా వేసుకుంటే ఏంటంటే అది కొంచెం చేదు వస్తుంది. సో పీసెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా అయితే కట్ చేసేసుకోండి. మొత్తం ఒక మ్యాంగో సరిపోద్ది. మిక్సీ జార్లో మ్యాంగో పీసెస్ అలాగే మిల్క్ కొంచెం హనీ వేసి మిక్సీ పట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా ప్యూరీ వచ్చిన దాన్ని మీరు 1 hour ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. అప్పుడైతే కూల్గా తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాంగో మస్తానీని మనం దీంట్లో అయితే ఫిల్ చేసుకుందాం. దీనికి కావాల్సింది ఏంటంటే మీకు చూపించా కదా, ప్యూరీ అండ్ వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే కావాలి. దీంట్లో ఎలా ఫిల్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తా, దగ్గరికి వచ్చే మస్తానీని ఇలా ఏదైనా గ్లాస్ జార్ ఏది ఉంటే అది పర్లేదండి. మీ దగ్గర నార్మల్ గ్లాసెస్ ఉన్నా పర్లేదు. నేనేదో మీకు కనిపించాలి కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇలా వేయండి, ఒక లేయర్ లాగా అయితే వేయండి. కనిపిస్తుంది కదా, ఇలా ఒక లేయర్ లాగా అయితే వేయండి. నేనైతే క్వాలిటీ వాల్స్ వాళ్ళది ఐస్ క్రీమ్ అయితే వాడుతున్నాను. ఓన్లీ వెన్నెలా మాత్రమే యూజ్ చేయాలి, లేదు ఇంకేదైనా యూజ్ చేస్తే ఆ టేస్ట్ అయితే మనకి రాదు. ముందే చెప్తున్నాను, వెన్నెలా ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. కనిపిస్తుంది కదా, వెన్నెలా ఐస్ క్రీమ్ ఇలా అయితే వేసేయండి. సో వెన్నెలా ఐస్ క్రీమ్ ఇలా మంచిగా మనకి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా అయితే కలిపేయండి. తర్వాత మ్యాంగో పీసెస్ ఇలా చిన్నవి కట్ చేసుకున్నవి తీసుకొని దీని మీద అలా గార్నిష్ కోసం అయితే కొన్ని వేసుకోండి. అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ దీనిపైన మనం మళ్ళీ ఈ మ్యాంగో ప్యూరీ ఉంది కదా, అదైతే మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. దాని మీద కొంచెం ఐస్ క్రీమ్ అయితే పెట్టుకొని కొన్ని మ్యాంగో పీసెస్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఇలా వేసుకున్నామంటే మనకి చల్లగా మ్యాంగో మస్తానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో. నన్ను నమ్మి ఒక్కసారి రెసిపీ అయితే చేసుకొని తినండి. నేను వద్దన్నా మీరే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లోకి వచ్చి థ్యాంక్స్ అక్క అసలు సూపర్ రెసిపీ 5 minutesలో అయిపోయిందని మీరే చెప్తారు. ఇప్పుడు మనం చేసుకుంది ట్రై చేద్దాం. నేను చాలా రీల్స్లో చూసా ఇలా కుకింగ్ చేసి తర్వాత అది వావ్ సూపర్ అని చెప్పి తర్వాత పక్కన పడేస్తారని చెప్పి. నేను అలాంటి రెసిపీస్ అసలు ఒక్కటి కూడా మీకు సజెస్ట్ చేయను. నేను తిని అది నాకు బాగా నచ్చితే మాత్రమే మీకు సజెస్ట్ చేసి చూపిస్తాను. మీరు ఎప్పుడైనా తినేటప్పుడు ఆ మ్యాంగో ప్యూరీ కొంచెం తీసుకోండి అండ్ ఐస్ క్రీమ్ కూడా కొంచెం తీసుకొని ఇట్లా మ్యాంగో పీసెస్ కూడా ఒకటి వచ్చేలా తీసుకొని అప్పుడు తినంటే అప్పుడు మంచి టేస్ట్ తెలుస్తుంది. నిజం చెప్తున్నానండి, అసలు సమ్మర్కి ఇదైతే పర్ఫెక్ట్ అండి. ఎస్పెషల్లీ మ్యాంగోస్ ఇష్టమైన వాళ్ళకైతే అస్సలు వదిలిపెట్టరు దీన్ని. ఈ వీడియో అయితే ఇంతే బుజ్జికొండలు. సమ్మర్కి అయితే సూపర్ రెసిపీ కదా. మీలో ఎవరన్నా కానీ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా నచ్చింది అండ్ ఎంత నచ్చిందని చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ అసలు మీరు ఎవరితో తినాలనుకున్నారు, లేకపోతే అసలు ఎవరితో చేయించుకోవాలనుకుంటున్నారు, మీ మమ్మీకో లేకపోతే మీ వైఫ్కో లేదా హస్బెండ్స్తో చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళకో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడే షేర్ చెయ్యండి, లేకపోతే ఈ రెసిపీ మిస్ అయిపోతారు, వాళ్ళు చెయ్యరు మళ్ళీ. నా రెసిపీ మీకు జెన్యున్గా నచ్చుంటే, నాకు సపోర్ట్ ఇవ్వాలి అని మీకు గానుంటే కింద హైప్ బటన్ ఉంటుంది, అదైతే కొంచెం అలా ప్రెస్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత మోటివేషన్ లాగా ఉంటుంది. అలానే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.